జయ శ్రీమన్నారాయణ. అద్దెలో నివసించే గృహాలకి ఉన్నాయి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ గృహం యొక్క వాస్తు వర్తిస్తుందా అంటే తప్పకుండా వర్తిస్తుంది. అసలు వాస్తు శాస్త్రంలో చెప్పిన మూలం ఏమిటి? ఎక్కడ ఇటుకరాయి పెట్టి నిర్మాణం చేపట్టి ఎక్కడ గృహము వ్యాపార సంస్థ అద్భుతమైన భవనాలు నిర్మిస్తారో తప్పకుండా అక్కడ అందులో నివసించే మనుషులందరికీ సుఖంగా ఉంటుంది అంటాడు. అంటే అందులో నివసించే యజమాని కావచ్చు, యజమాని కొడుకు కావచ్చు, యజమాని తమ్ముడు కావచ్చు, యజమాని మనవడు కావచ్చు. సపోజ్ ఆ యజమాని అమ్మేస్తే కొనుక్కున్నటువంటి యజమాని కావచ్చు, అతను ఉండకుండా అతను అద్దెకి ఇచ్చాడు అనుకోండి, అద్దెకుండే వాళ్ళు వచ్చి ఉన్నా కానీ అంటే ప్రతి గృహంలో కూడాను అందులో నివసించే వారందరూ కూడాను దాన్ని అనుభవపూర్వకంగా తీసుకోవాల్సిందే. మేము కట్టలేదని మా పేరు మీద లేదండి అని అంట, కానీ నువ్వు అనిపిస్తావు నీకు సుఖం వచ్చింది అందులోకి వెళ్ళాక, ఈ ఇల్లు కలిసి వచ్చిందంటే నీ పేరు మీద రాశారా, రాయకుండానే కలిసి వచ్చిందా లేదా అంటే మన పేరు మీద ఆ గృహం లేకపోయినా మనకు ఎటు బలం పెరిగింది. అంటే ఏమిటి? అద్దె ఇంట్లో నివసిస్తున్న వాస్తు వర్తిస్తుంది. ఒక్కొక్కసారి ఒక గృహంలోకి వెళ్ళాక ఇబ్బందులు మొదలవుతాయి, వెంటనే మారంగానే మళ్ళీ మారుతాయి. అంటే అద్దె ఇంట్లో కూడా వాస్తు వర్తిస్తుంది. అంటే ఏం చేయాలి? ముందు అసలు యజమాని అనేవాడు నూతన గృహం నిర్మించినప్పుడు బలంగా కడితే ఆ గృహంలో ఎవరు వచ్చి ఉన్నా కానీ అందులో బలం ఉంటుంది. అద్దెకుండేవాడు పైన ఉన్నా కింద ఉన్నా యజమాని పక్కన ఉన్నా ఎక్కడున్నా ఆ గృహంలో నివసించి అందరూ అంటుంటారు మేము ఇల్లు కట్టామండి బాగానే ఉంది, మాకు బాగుంది, కానీ ఏందోనండి మా పై పోర్షన్లోకి వచ్చిన వాళ్ళందరూ సుఖపడుతున్నారు, కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు. అంటే ఆ ఇల్లు అంత వాస్తు ప్రకారంగా కట్టాం కనుక అద్దె ఇంట్లో నివసించే వారికి వాస్తు వర్తిస్తుంది, సొంత ఇంట్లో నివసించే వారికి వాస్తు వర్తిస్తుంది. వాస్తు అనేది అందరికీ బలమైందే కాబట్టి శాస్త్రం ఎక్కడ నిర్మాణం ఉంటుందో అక్కడ బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.